ఈరోజు మనం లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మనమందరం రోజూ చూస్తూ కూడా పెద్దగా పట్టించుకొని ఒక టాపిక్ గురించి చర్చిద్దాం. అదే ఈ విశ్వాన్ని మనం అసలు ఎలా కొలుస్తాం. మ్మ్, మంచి టాపిక్. మన ముందున్న సోర్స్ మెటీరియల్స్, ప్రమాణాలు మరియు కొలతలు అనే భౌతిక శాస్త్రపు మూలాలను వివరిస్తున్నాయి. ఇది వినగానే ఏదో స్కూల్లో బట్టి పట్టిన రోజులు గుర్తొస్తున్నాయి కదా. ఖచ్చితంగా. కానీ ఈరోజు మనం ఆ టెక్స్ట్ బుక్ అప్రోచ్కి పూర్తిగా దూరంగా వెళ్దాం. ఎందుకంటే అసలు ఈ కొలతలు లేకపోతే మన ఆధునిక ప్రపంచం ఎలా స్తంభించిపోతుందో అర్థం చేసుకోవడమే మన మెయిన్ ఉద్దేశ్యం. అవును, ఆ అంకెల వెనుకున్న అసలైన సైన్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. రైట్. అసలు కొలత అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మనకు తెలియని ఒక పరిమాణాన్ని ముందే తెలిసిన ఒక స్టాండర్డ్తో పోల్చడం. భౌతిక రాశి అంటే ఒక నంబర్, దానికి తోడు ఒక యూనిట్ ఉంటుంది. కరెక్ట్. ఉదాహరణకు 5 అని చెప్పితే దానికి పెద్దగా అర్థం లేదు. 5 కిలోలా లేదా 5 కిలోమీటర్లా, 5 సెకండ్లా, ఆ పక్కనున్న యూనిట్కే అసలైన పవరుంది. ఎగ్జాక్ట్గా. అందుకే మనం రోజూ వాడే కొలతలను మెయిన్గా రెండు రకాలుగా విభజిస్తాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మూలరాశులు, మరియు డిరైవ్డ్ క్వాంటిటీస్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఫండమెంటల్ రాశులంటే కేక్ తయారు చేయడానికి వాడే పిండి, పంచదార లాంటి ముడి సరుకులు అన్నమాట. అంటే పొడవు, ద్రవ్యరాశి, కాలం లాంటివి. ఇవి వేరే దేనిపైనా ఆధారపడవు. అవును. ఇక డిరైవ్డ్ రాశులంటే ఈ ముడి సరుకులతో తయారైన కేక్ లాంటివి. వేగం, బలం, శక్తి ఇవన్నీ కూడా ఆ ఫండమెంటల్ రాశులను కలిపితే వచ్చేవే. ఆ ముడి సరుకులు మరియు కేక్ ఎనాలజీ చాలా బావుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక నేపథ్యాన్ని కూడా చూడాలి. ఈ యూనిట్స్ అనేవి ఎప్పట్నుంచో ఇంత పర్ఫెక్ట్గా లేవు. అంటే గతంలో వేరేలా ఉండేవా? అవును. చరిత్రను చూస్తే ప్రపంచం మొత్తం ఒకే రకమైన కొలతలను వాడేది కాదు. దీనివల్ల ఎంతటి దారుణమైన గందరగోళం ఏర్పడిందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఓహో. ఒకప్పుడు వాడుకలో ప్రధానంగా 3 సిస్టమ్స్ ఉండేవి. కొందరు సీజీఎస్ వాడేవారు, అంటే సెంటీమీటర్, గ్రాము, సెకన్. ఇంకొందరు ఎంకేఎస్ వాడేవారు, అంటే మీటర్, కిలోగ్రాము, సెకన్. ఆ బ్రిటిష్ వాళ్ల సిస్టమ్ కూడా ఒకటి ఉండేది కదా. కరెక్ట్. బ్రిటిష్ వాళ్ల ప్రభావం ఉన్న చోట ఎఫ్పిఎస్ వాడేవారు, అంటే అడుగు, పౌండ్, సెకను. ఇది వినడానికి కేవలం యూనిట్స్లో తేడాలాగే కనిపించవచ్చు, కాని దీనివల్ల జరిగిన నష్టాలు అన్నీ ఇన్ని కావు. నిజంగానా? అంటే కేవలం ఈ యూనిట్స్ మారడం వల్ల అంత పెద్ద సమస్యలొచ్చాయా? ఖచ్చితంగా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1999లో నాసా వాళ్లు అంగారక గ్రహం మీదకు మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ అనే ఒక శాటిలైట్ను పంపారు. అది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా. అవును. ఆ స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తున్న 2 వేరువేరు ఇంజనీరింగ్ టీమ్స్ మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఒక టీం వాళ్లు రాకెట్ థ్రస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి ఇంపీరియల్ యూనిట్స్ వాడారు, అంటే పౌండ్ ఫోర్స్ అన్నమాట. మరి ఇంకో టీమేమో మెట్రిక్ యూనిట్స్, అంటే న్యూటన్స్ వాడారు. సాఫ్ట్వేర్ ఆ నంబర్స్ని ఒకే సిస్టమ్ అనుకొని ప్రాసెస్ చేసింది. రిజల్ట్ ఏంటంటే ఆ ఆర్బిటర్ అంగారక గ్రహం వాతావరణంలోకి తప్పు యాంగిల్లో వెళ్లి ముక్కలైపోయిందా? ఎగ్జాక్ట్గా ముక్కలు ముక్కలై కాలిపోయింది. కేవలం కొలతల్లో ఒకే స్టాండర్డ్ లేకపోవటం వల్ల జరిగిన అద్భుతమైన వైఫల్యమది. వావ్! వందల కోట్లు బూడిదలో కలిశాయన్నమాట. అది ఒక చిన్న యూనిట్ కన్వర్షన్ మర్చిపోవడం వల్ల. ఇదైతే నమ్మశక్యంగా లేదు. నిజమే. ఇలాంటి గందరగోళానికి శాశ్వతంగా చెక్ పెట్టడానికే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులంతా కలిసి ఒకే వ్యవస్థను రూపొందించారు. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దాన్నే మనం సింపుల్గా ఎస్ఐ సిస్టమ్ అంటాం, అవునా? అవును. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ అనంత విశ్వంలో ఉన్న దేన్నైనా సరే కేవలం 7 ఫండమెంటల్ యూనిట్స్తో కొల్చేయొచ్చు. ఆ 7 ఏంటంటే పొడవుకు మీటర్, మాస్కి కిలోగ్రామ్, సమయానికి సెకను, టెంపరేచర్కి కెల్విన్, కరెంట్కి యాంపియర్, కాంతి తీవ్రతకు క్యాండెలా. రైట్. మరియు పదార్థం ఎంత ఉందో చెప్పే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్కి మోల్. ఒక చిన్న కప్పు కాఫీ దగ్గర్నుంచి బ్లాక్ హోల్స్ దాకా దేన్నైనా సరే ఈ 7 మూలరాశులతో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనడం నిజంగా సైన్స్ సాధించిన అద్భుతమైన విజయం. ఆ 7 యూనిట్స్ విశ్వ మొత్తాన్ని వివరించగలిగే ఒక ఆల్ఫాబెట్ లాగా ఉన్నాయన్నమాట. సరే, ప్రమాణాలేంటో ఫిక్స్ చేశాం. కానీ వాటిని ఎంత ఖచ్చితంగా కొలుస్తామనేదే ఇంకో పెద్ద ఛాలెంజ్ కదా. ఖచ్చితంగా. మన దగ్గర స్కూల్లో వాడే మామూలు ప్లాస్టిక్ స్కేల్ ఉంటుంది. దాంతో మిల్లీమీటర్ల వరకు కొలవగలం. కానీ ఒక సన్నటి వైరు మందం ఎంత, లేదా ఒక చిన్న స్క్రూ లోతెంత, ఇలాంటివి కొలవాలంటే
ఆ స్కేల్ పనికిరాదు కదా. అక్కడే వర్నియర్ క్యాలిపర్స్ మరియు స్క్రూ గేజ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. అసలు ఈ వర్నియర్ క్యాలిపర్స్ కాన్సెప్ట్ వింటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఎలా పనిచేస్తుంది అది? వర్నియర్ క్యాలిపర్స్ వెనుక ఉన్న మెకానిజం చాలా తెలివైనది. మామూలుగా 1 మిల్లీమీటర్ లోపల ఎంత ఉందో మన కంటితో చూసి అంచనా వేయడం చాలా కష్టం కదా. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి పైరీ వర్నియర్ అనే వ్యక్తి ఒక ట్రిక్ ప్లే చేశాడు. ఆహా. ఒక మెయిన్ స్కేల్ పక్కన కొంచెం డిఫరెంట్ సైజులో ఉన్న గీతలతో మరో చిన్న స్కేల్ని, దాన్నే వర్నియర్ స్కేల్ అంటారు, దాన్ని స్లైడ్ అయ్యేలా పెట్టాడు. ఓకే. అంటే 2 స్కేల్స్ ఉంటాయి. అవును. ఈ 2 స్కేల్స్ మీద ఉన్న గీతలు ఒకదానికొకటి ఎక్కడో ఓ చోట పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అవుతాయి, అంటే ఏకీభవిస్తాయి. ఆ ఏకీభవించిన లైన్ని బట్టి ఆ వస్తువు సైజ్ని మనం 0.1 మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో చెప్పొచ్చు. వావ్! ఇక్కడ పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఫార్ములాలేమీ అవసరం లేదన్నమాట. ఏమీ అవసరం లేదు. ఇది కేవలం కంటికి కనిపించని చిన్న వ్యత్యాసాన్ని 2 స్కేల్స్ని పోల్చడం ద్వారా పట్టుకునే ఒక అద్భుతమైన ట్రిక్. అంటే 1 మిల్లీమీటర్ని 10 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని కూడా ఖచ్చితంగా కొలవగలం. దీన్నే మనం లీస్ట్ కౌంట్ లేదా కనీసపు కొలత అంటాం కదా. కానీ మరి ఒక మనిషి జుట్టు మందం ఎంతుందో కొలవాలంటే ఈ వర్నియర్ కాలిపర్ సరిపోతుందా? సరిపోదు. అంతకంటే సూక్ష్మమైన వాటి కోసం స్క్రూ గేజ్ వాడతారు. ఇది వర్నియర్ క్యాలిపర్స్ కంటే 10 రెట్లు ఎక్కువ ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. దీని లీస్ట్ కౌంట్ 0.01 మిల్లీమీటర్లు. 0.01 అంటే 1 మిల్లీమీటర్ని 100 భాగాలు చేస్తే ఎంత చిన్నదో ఊహించండి. అవును. స్క్రూ గేజ్ అసలెలా పనిచేస్తుందంటే, మనం ఒక స్క్రూని ఒక రౌండ్ తిప్పినప్పుడు అది ఎంత ముందుకు వెళ్తుందో అనే సూత్రం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఆ స్క్రూ హెడ్ని 100 భాగాలుగా విభజిస్తారు. ఓహో. అంటే మనం దాన్ని కొద్దిగా తిప్పినా ఆ మూమెంట్ని చాలా క్లియర్గా రికార్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా. ఇది పొడవుల సంగతి. అదే ఒక బలాన్ని కొలవాలంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ వాడతాం. ఇక్కడ హుక్స్లా అనే ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రూల్ అప్లై అవుతుంది. ఆహా. హుక్స్లా అంటే స్ప్రింగ్ సాగడం గురించే కదా. అవును. మీరు ఒక స్ప్రింగ్ని లాగారనుకోండి, ఎంత ఎక్కువ బలం ప్రయోగిస్తే స్ప్రింగ్ అంత ఎక్కువ సాగుతుంది. మీరు 2 రెట్ల బలం వాడితే స్ప్రింగ్ 2 రెట్లు సాగుతుంది. ఇంత సింపుల్ లాజిక్తోనే మనం బరువులను, బలాన్ని కొలుస్తున్నాం. బలం పెరిగే కొద్దీ సాగుదల కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. నిజంగా ఈ లాజిక్స్ ఎంత న్యాచురల్గా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ నాకొక డౌట్ వస్తోంది. అడగండి. ఈ ఇన్స్ట్రుమెంట్స్తో మనం కొలుస్తాం, బానే ఉంది. కానీ మనం కొలిచిన వాల్యూ కరెక్టే అని గ్యారంటీ ఏంటి? కొలతల్లో యాక్యురసీ మరియు ప్రెసిషన్ అని 2 వర్డ్స్ తరచూ వింటుంటాం. ఇవి 2 ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ వీటి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది కదా. ఖచ్చితంగా. ఈ రెండింటినీ అర్థం చేసుకోవడానికి ఒక పాపులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక టార్గెట్ బోర్డ్, అదే బుల్సై మీద బాణాలు వేస్తున్నారని ఊహించుకోండి. సెంటర్లో రెడ్ సర్కిల్ ఉంటుంది కదా. అవును. మీరు వేసిన బాణాలన్నీ కరెక్ట్గా ఆ బోర్డ్ మధ్యలో, అంటే ఆ రెడ్ సర్కిల్లో గుచ్చుకుంటే మీది చాలా హై యాక్యురసీ అన్నమాట. ఎందుకంటే మీరు ఏ పాయింట్ని టార్గెట్ చేశారో ఎగ్జాక్ట్గా అక్కడే కొట్టారు. నిజమైన ఆన్సర్కి చాలా దగ్గరగా ఉన్నారు. మరి ప్రిసిషన్ అంటే ఎలా ఉంటుంది? ప్రిసిషన్ అంటే మీరు వేసిన బాణాలన్నీ ఒకే చోట గుంపుగా పడటం. ఒకవేళ ఆ గుంపు టార్గెట్ సెంటర్లో కాకుండా బోర్డ్ చివరనెక్కడో పడిందనుకుందాం. అంటే టార్గెట్ మిస్ అయింది. అవును. ఇప్పుడు మీ యాక్యురసీ చాలా తక్కువ, కానీ మీ ప్రెసిషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు వేసినా పదే పదే అదే రాంగ్ ప్లేస్లో ఖచ్చితంగా వేస్తున్నారు. అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది. అంటే సైంటిఫిక్ ప్రయోగాల్లో మనం ఏదైనా కొలిచినప్పుడు అది నిజమైన వాల్యూకి దగ్గరగా ఉండాలి. అదే యాక్యురసీ. అలాగే ఎన్నిసార్లు కొలిచినా అదే వాల్యూ రిపీట్ అవ్వాలి. అది ప్రిసిషన్. ఎగ్జాక్ట్గా. 2 ఉంటేనే ఆ కొలతకు ఒక వాల్యూ ఉంటుంది. కాని వాస్తవంలో మనం ఎంత పర్ఫెక్ట్గా చేద్దామనుకున్నా కొన్ని దోషాలు వస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎర్రర్స్ని డిటెక్టివ్స్ లాగా వెతికి పట్టుకుంటారు. ఆ ఎర్రర్స్ని కూడా డివైడ్ చేస్తారా? అవును. ఈ ఎర్రర్స్ని ప్రధానంగా 3 రకాలుగా చెప్పొచ్చు. మొదటిది సిస్టమాటిక్ ఎర్రర్స్, అంటే వ్యవస్థాగత దోషాలు. ఇవి మన ఇన్స్ట్రుమెంట్లో ఉన్న లోపం వల్ల వస్తాయి. అంటే మిషన్ ప్రాబ్లం అన్నమాట. కరెక్ట్. ఉదాహరణకు మీ వేయింగ్ మెషిన్ ముందే 1 కిలో ఎక్కువ చూపిస్తోందనుకోండి. మీరు ఎన్నిసార్లు బరువు చూసుకున్నా అది 1 కిలో ఎక్కువే చూపిస్తుంది. దీన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయొచ్చు. మరి రెండో రకం ఎర్రర్ ఏంటి? రెండోది ర్యాండమ్ ఎర్రర్స్. ఇవి అంచనా వేయలేనివి.
ఉదాహరణకు గాలి వీచడం వల్ల లేదా టెంపరేచర్లో సడన్గా చిన్న మార్పు రావడం వల్ల కొలతల్లో చిన్న చిన్న తేడాలొస్తాయి. వీటిని ఎలాగూ కంట్రోల్ చేయలేం కదా. లేదా తప్పుగా రాసుకోవడం లాంటివి. మాన్యువల్ మిస్టేక్స్. అవును. ఇక్కడే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనం ఏదైనా కొలిచినప్పుడు మనకు పక్కాగా తెలిసిన డిజిట్స్తో పాటు కొంచెం డౌట్గా ఉన్న ఒక డిజిట్ని కూడా కలుపుకుని రాస్తాం. ఈ నంబర్స్ ఆ ప్రయోగం ఎంత ఖచ్చితంగా జరిగిందో చెప్తాయి. అంటే కొలతల్లో ఎర్రర్స్ని తగ్గించడం అనేది సైంటిస్టులకి ఒక నిరంతర పోరాటం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సోర్స్ మెటీరియల్స్లో ఉన్న అత్యంత ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. అదే డైమెన్షనల్ అనాలిసిస్. అవును, పరిమాణ విశ్లేషణ. పర్సనల్గా నాకిది ఫిజిక్స్లో ఒక సీక్రెట్ కోడ్ లాగా లేదా ఒక వస్తువు యొక్క డిఎన్ఏని చలవడం లాగా అనిపిస్తోంది. మనం ఇందాక ఫండమెంటల్ క్వాంటిటీస్ అని మాట్లాడుకున్నాం గదా. మాస్ని ఎంతో, లెంత్ని ఎల్తో, టైంని టీతో సూచిస్తాం. భౌతిక శాస్త్రంలో ప్రతి కాన్సెప్ట్ని ఈ మూడింటి కలయికగా చెప్పేయచ్చు కదా. ఎగ్జాక్ట్గా. ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఫిజిక్స్ అంతా ఒక పెద్ద పజిల్ సాల్వ్ చేసినంత ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకు స్పీడ్, అదే వేగంని తీసుకోండి. స్పీడ్ అంటే కొంత టైంలో మనం ఎంత దూరం ప్రయాణించామనేది, అంటే లెంత్ బై టైం. కరెక్ట్. దీన్నే సింపుల్గా L/T అని రాస్తారు, లేదా ఆ టైంని పైకి తీసుకొచ్చి LT-1 అని రాస్తారు. అలాగే యాక్సెలరేషన్ అంటే స్పీడ్లో వచ్చే మార్పు, దానికి LT-2 అని రాస్తారు. మరి ఫోర్స్కి? ఫోర్స్ అంటే ఒక వస్తువు మాస్ని యాక్సెలరేట్ చేయడం, కాబట్టి ఆ రెండిటిని కలిపి MLT-2 అని రాస్తారు. ఇది వింటుంటే ఎనర్జీ, వర్క్, ప్రెషర్ ఇలా ఏ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నా సరే దాని లోపల ఫైనల్గా ఈ MLT లేదాగి ఉన్నాయన్నమాట. వాట్ అ బ్యూటిఫుల్ సిస్టమ్. కానీ అసలు ఈ డైమెన్షనల్ అనాలిసిస్ని రియల్ వరల్డ్లో దేనికి వాడతారు? దీన్ని మెయిన్గా ఒక గ్రామర్ చెక్ లాగా వాడతారు. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ లేదా సజాతీయత సూత్రమన్నారు. సింపుల్గా చెప్పాలంటే మనం యాపిల్స్ని యాపిల్స్తోనే కలపగలం, కానీ యాపిల్స్ని ఆరెంజెస్తో కలపలేం కదా. అవును. భౌతిక శాస్త్రంలో ఏ ఈక్వేషన్ తీసుకున్నా దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న డైమెన్షన్స్ రైట్ సైడ్ ఉన్న డైమెన్షన్స్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఒక కొత్త ఫిజిక్స్ ఈక్వేషన్ కనిపెట్టినా ఆ ఈక్వేషన్ కరెక్టా లేదా అని మొదటిగా ఈ డైమెన్షనల్ అనాలిసిస్ వాడే చెక్ చేస్తారు. రెండు వైపులా మ్యాచ్ అవ్వకపోతే ఆ ఈక్వేషన్ తప్పు అని గుడ్డిగా చెప్పేయొచ్చు. సూపర్. ఒక ఫార్ములా కరెక్టో కాదో చెక్ చేయడానికి ఇదొక చీట్ కోడ్ అన్నమాట. అయితే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం తరచుగా వినే ఇంకొన్ని పదాలున్నాయి. గిగా, మెగా, నానో ఇవన్నీ. స్మార్ట్ ఫోన్స్ పుణ్యమాని గిగాబైట్స్, మెగాబైట్స్ లాంటివి మనకు బాగా అలవాటైపోయాయి. కానీ ఫిజిక్స్లో ఈ స్కేల్స్ ఇంకా చాలా విస్తృతంగా ఉంటాయి కదా. అవును, ఈ ఉపసర్గలు లేదా ప్రిఫిక్స్ అనేవి నంబర్స్ని షార్ట్కట్లో చెప్పడానికి వాడే పద్ధతి. మనం రోజూ వాడే పెద్ద నంబర్స్ చూస్తే కిలో అంటే 1000 రెట్లు, మెగా అంటే 10 లక్షల రెట్లు, గిగా అంటే 100 కోట్లు. కరెక్ట్. దాని తర్వాత టెరా వస్తుంది, అంటే 10^12. మన హార్డ్ డిస్క్లు ఈ టెరాబైట్స్లోనే ఉంటున్నాయి ఇప్పుడు. అదే చిన్న సంఖ్యల వైపు వెళితే సెంటీ అంటే 100వ వంతు, మిల్లీ అంటే 1000వ వంతు, మైక్రో అంటే 10 లక్షల్లో ఒక వంతు. అవును, నానో అంటే 100 కోట్లలో ఒక వంతు. ఈ నానో టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు చాలా వింటున్నాం కదా. మన కంప్యూటర్ చిప్స్ అన్నీ ఈ నానోమీటర్ల సైజులోనే డిజైన్ చేస్తున్నారు. దానికంటే కిందకు వెళితే పికో వస్తుంది. ఒక మీటర్ని 100 కోట్ల భాగాలు చేస్తే వచ్చే ఆ చిన్న ముక్కే నానోమీటర్. అసలు ఊహించుకుంటేనే బుర్ర పాడవుతుంది. అలాగే మన రోజువారీ లైఫ్లో యూనిట్ కన్వర్షన్స్ కూడా చాలా అవసరమవుతాయి. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. 1 మీటర్ అంటే సుమారుగా 39.37 అంగుళాలు. 1 కిలోగ్రాం అంటే 2.2 పౌండ్లు. 1 లీటర్ అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్లు. ఈ కన్వర్షన్స్ అన్నీ మనకు తెలుసుండటం వల్ల మనం వేరే దేశాల వార్తలు చదివినప్పుడు లేదా వేరే సిస్టమ్స్ని అర్థం చేసుకునేటప్పుడు ఆ గందరగోళం ఉండదు. మార్స్ ఆర్బిటర్కు జరిగినట్టు జరగకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పటివరకు మనం యూనిట్సు, వాటిని ఎలా కొలుస్తాం, ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కొలతలన్నింటికీ బాస్ లాంటి ఒక కాన్సెప్ట్ గురించి చర్చిద్దాం. అవే భౌతిక స్థిరాంకాలు, అంటే ఫిజికల్ కాన్స్టెంట్స్. ఆహా, ఇది చాలా డీప్ టాపిక్. సింపుల్గా చెప్పాలంటే విశ్వం తనను తాను రన్ చేసుకోవడానికి రాసుకున్న సోర్స్ కోడ్ లేదా డీఫాల్ట్ సెట్టింగ్స్ లాంటివి ఇవి. ఇవి ఎక్కడికి వెళ్ళినా మారవు. మన సోర్స్ మెటీరియల్స్లో ఈ స్థిరాంకాల గురించి అద్భుతమైన డేటా ఉంది. అవును. ఈ విశ్వం యొక్క సెట్టింగ్స్
వినడానికే చాలా క్యూరియస్గా ఉంది. ఏంటా సెట్టింగ్స్? మొదటగా అందరికీ పరిచయం ఉన్నది సీతో సూచించే కాంతివేగం. సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తోంది కాంతి. ఇది కేవలం కాంతివేగం మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేయగలదు అని చెప్పే ఒక అల్టిమేట్ స్పీడ్ లిమిట్. ఓకే. రెండవది భూమి గురుత్వ త్వరణం స్మాల్ జీతో చూపిస్తాం. దీని వాల్యూ సుమారుగా 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం పైకి ఎగిరితే తిరిగి కింద పడటానికి కారణం ఇదే. క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించి కూడా ఒక స్థిరాంకం ఉంది కదా? అవును, అదే క్వాంటమ్ ఫిజిక్స్కి గుండెకాయ లాంటిది. ప్లాంక్ కాన్స్టెంట్ స్మాల్ హెచ్తో సూచిస్తాం. దీని వాల్యూ ఎంత చిన్నది అంటే పాయింట్ తర్వాత 33 సున్నాలు పెడితే కాని అసలు నంబర్ మొదలవ్వదు. ఈ విశ్వం అనేది ఒక కంటిన్యూస్ ఫ్లోలా కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా లేదా పిక్సెల్స్ లాగా ఎలా విభజించబడి ఉందో ఇది చెప్తుంది. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ ప్రపంచం ఒక వీడియో గేమ్లోని పిక్సెల్స్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని డిసైడ్ చేసేది ఈ ప్లాంక్ కాన్స్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కెమిస్ట్రీలో వాడే అవోగాడ్రో నంబర్ క్యాపిటల్ ఎన్. ఒక మోల్ పదార్థంలో ఎన్ని పరమాణువులు లేదా అణువులు ఉంటాయి అని చెప్పే సంఖ్య ఇది. ఇక స్పేస్లో గ్రావిటీ విషయానికొస్తే? విశ్వమంతా వ్యాపించి ఉన్న గ్రావిటీని కంట్రోల్ చేసే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ. ఇది చాలా వీక్గా ఉండే ఫోర్స్, కానీ నక్షత్రాలను గెలాక్సీలను కలిపి ఉంచేది ఇదే. ఫైనల్గా థర్మోడైనమిక్స్లో వాడే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఉష్ణోగ్రతకి మరియు అణువుల కదలికలకి మధ్య ఉన్న లింక్ని ఇది వివరిస్తుంది. ఇది గమనిస్తే ఒక పక్కన ఎలక్ట్రాన్ల కదలికలు ప్లాంక్ కాన్స్టెంట్తో, ఇంకో పక్కన అనంతమైన గ్యాలాక్సీల కలయికలు గ్రావిటేషనల్ కాన్స్టెంట్తో, ప్రతిదీ ఈ 5-6 స్థిరాంకాలు చుట్టూనే తిరుగుతోంది. ఇవి కేవలం నంబర్స్ కాదు, మన ఉనికికి కారణమైన ఫౌండేషన్ పిల్లర్స్. ఒకవేళ గ్రావిటీ కొంచెం ఎక్కువ ఉండుంటే నక్షత్రాలన్నీ ఎప్పుడో కొలాప్స్ అయిపోయేవి. ఇవన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. అవును, ఒక్కసారి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది సమ్మరైజ్ చేస్తే మనం చాలా దూరం ప్రయాణించాం. కొలత అంటే ఏంటి అనే బేసిక్ ప్రశ్నతో మొదలుపెట్టి గందరగోళం లేకుండా ఎస్ఐ యూనిట్స్ ఎలా వచ్చాయో చూశాం. వర్నియర్ క్యాలిపర్స్, స్క్రూగేజ్ల సహాయంతో మన కంటికి కనపడని విషయాలను కూడా ఎంత ఖచ్చితంగా కొలవగలమో అర్థం చేసుకున్నాం కదా? నిజమే. కొలతల్లో వచ్చే సిస్టమాటిక్, ర్యాండమ్ దోషాలు పసిగట్టే సైంటిఫిక్ అప్రోచ్ గురించి, యాక్యురసీకి, ప్రిసిజన్కి మధ్య ఉన్న లాజిక్ని డిస్కస్ చేశాం. డైమెన్షనల్ అనాలిసిస్ అనే గ్రామర్ చెక్ ద్వారా ఈక్వేషన్స్ని ఎలా వెరిఫై చేస్తారో చూశాం. చివరగా ఈ విశ్వాన్ని నడిపించే కాంతి వేగం, ప్లాంక్ కాన్స్టెంట్ లాంటి భౌతిక స్థిరాంకాల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మన మూల సమాచారం నుండి గ్రహించిన అతి ముఖ్యమైన ఇన్సైట్స్. ఈ అనాలిసిస్ మొత్తం చూశాక ఫిజిక్స్ అంటే కేవలం బోర్డు మీద రాసే ఫార్ములాలు కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదవడానికి ఉపయోగపడే ఒక లెన్స్ అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే శ్రోతలు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఒక ఫైనల్ థాట్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మనం ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ మరియు కాంతివేగం, ప్లాంక్ కాన్స్టెంట్ లాంటి అత్యంత ఖచ్చితమైన స్థిరాంకాల మీదే మన ఆధునిక సైన్స్, టెక్నాలజీ మొత్తాన్ని నిర్మించాం. మన శాటిలైట్స్, మన ఇంటర్నెట్, మన క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ వీటి ఆధారంగానే పనిచేస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ స్థిరాంకాలే ఖచ్చితమైనవి కావు అని తేలితే, అవును, ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తోంది కదా, ఆ విస్తరించే క్రమంలో కోట్లాది సంవత్సరాల పాటు ఈ కాంతివేగం లేదా ప్లాంక్ కాన్స్టెంట్ లాంటివి చాలా నెమ్మదిగా, మనం అసలు పసిగట్టలేనంత నెమ్మదిగా మారుతూ వస్తున్నాయని సైంటిస్టులు గుర్తిస్తే ఏం జరుగుతుంది? మన క్యాల్కులేషన్స్, మనం నిర్మించిన టెక్నాలజీ, అసలు ఈ అనంత విశ్వం పట్ల మనకున్న అవగాహన మొత్తం ఎలా తలకిందులవుతుంది? ఇది నిజంగా వెంబడించి నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆలోచన. మరో లోతైన విశ్లేషణలో ఇలాంటి ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి